హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 3 అంశాలు ప్రధానమైనటువంటి చర్చకి దారితీస్తున్నాయి. ఈ 3 కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్సే. అదే సందర్భంలో ప్రజలందరూ వాటి మీద ఆలోచించేటటువంటి అంశం. బట్ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ నిర్దేశించేటటువంటి అంశాలు. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే ముందు ఈ అంశాల మీద విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా జమిలి ఎన్నికలు ఆ మధ్యన పెద్ద ప్రచారం జరిగింది, తర్వాత పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ రేవంత్ రెడ్డి మొన్న మధ్య ఢిల్లీ వెళ్ళి వచ్చాక జమిలి ఎన్నికలు ఖాయం 2029లో ఉంటాయని ప్రకటించారు. మళ్ళీ రీసెంట్గా లక్ష్మణ్ గారు తాజాగా అనౌన్స్ చేశారు జమిలి ఎన్నికలు ఉంటాయి అన్నటువంటిది. జమిలి ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి అన్నట్టు. జమిలి ఎన్నికలు అనేటటువంటిది 29 దాకా వెయిట్ చేయాలా, ఈ లోపే జరిగే అవకాశం ఉంది? ఈ లోపు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే జనాభా సేకరణ జరగాలి. జరిగిన తర్వాత డీలిమిటేషన్ వస్తుంది. దాని తర్వాతనే జమిలి ఎన్నికలు చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కాదు అనుకుంటే జమిలి ఎన్నికలు ఎప్పుడో రావచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టాలి అనుకుంటే ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్రాలు ఒప్పుకోనేది మొదట ఉంది. ఇవాళ ఎక్కడ ఉంది? కేవలం ఏదో 4-5 రాష్ట్రాలు తప్ప అన్ని బీజేపీకి అనుకూలంగానే ఉంది. కాబట్టి 50% రాష్ట్రాల అనుమతి అనేది ఇవాళ ఈజీగా వచ్చేస్తుంది. పంపించండి అంటే రెజల్యూషన్ పాస్ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించారు. అందువలన పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రొసీజర్ ఫాలో కావాలి. జనాభా సేకరణ పెండింగ్ ఉండిపోయింది కరోనా కారణంగా. సో దాన్ని ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు కదా, ఎప్పుడు జనాభా సేకరణ అంటే నెక్స్ట్ ఇయర్ అని చెప్పి 27. సో 27లో జనసేకరణ జరుగుతుంది. తర్వాత డీలిమిటేషన్. అక్కడ డీలిమిటేషన్ దగ్గర కొంచెం సందేహం ఉంది. ఎందుకు అంటే అది చేయాలనే రూల్ ఏం లేదు, చేయకపోయినా కూడా జనాభా సేకరణ తర్వాత జమిలి ఎన్నికలకు పోయే అవకాశం కూడా ఉంది. డీలిమిటేషన్ చేయకుండా చేయాలని చేయొచ్చు, చేయదు. అందువలన దాన్ని చేస్తారా లేదా అని పక్కన పెడితే జనాభా సేకరణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు 27 అయిపోవాలి, అంటే 28. ఇలాగ 29 వరకు ఉంది. కాబట్టి నాకున్న సమాచారం ఏంటంటే కొన్ని రాష్ట్రాలు సంవత్సరం ముందే అయిపోతుంది గడువు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరం తర్వాత 1.5 సంవత్సరం తర్వాత గడువు ఉంటుంది. కాబట్టి కొంచెం వెనక్కు తీసుకొచ్చి ఒక 6 నెలలు 8 నెలలు అంటే ముందుగానే 29లో ముందుగానే వెనక్కు తీసుకొచ్చి వీటికి గడువు అయిపోయినా కూడా వాటికి ఇంకా గడువు ఇచ్చి ఒక 7-8 నెలలు 9 నెలలు గడువు ఇచ్చి గడువు అయిపోయే వాటికి ఒక 5-6 నెలలు ముందుగానే 6-7 నెలలు ముందుగానే వాటికి అయిపోయే విధంగా ఒప్పించి రాష్ట్రాలని వెళ్ళాలని అనుకుంటున్నారు. సో దాని పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే గడువు అయిపోయే వాటికి ఒక 5-6 నెలలు గడువు ఇస్తే అనుకోండి, మా గవర్నమెంట్ ఇంకొక 6 నెలలు ఉంటుందని అంగీకరించే పరిస్థితి ఉంటుంది. సరే, గడువు తక్కువ ఉన్నట్టు వాళ్ళని ఏంటంటే ముందుగానే ఒక 6 నెలలు 8 నెలలు ముందుగానే రద్దు అయిపోతుంది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత లేకుండా ఉండటానికి ఇప్పుడు పెద్ద సమస్య అయితే ఏం లేదు. ఇప్పుడు వ్యతిరేకించేటువంటి అంటే ప్రతిపక్ష పార్టీలు ఉంది, బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది. వాటి గురించి పెద్దగా ఆలోచించాలి. ఇంకా మేము పెద్దగా ఏ రాష్ట్రాల్లో కూడా ఆలోచించాలి. పంజాబ్ ఉంది అనుకోండి. అందువలన ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు జరగబోతున్నాయి, తర్వాత ఇక్కడ జరగబోతున్నాయి పశ్చిమ బెంగాల్, కేరళ కూడా. సో దానికి వాటిని ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని నమ్ముతున్నారు. సో అక్కడ అభ్యంతరం రాకపోవచ్చు. అంటే అక్కడ మహా అంటే 2 సంవత్సరాల ముందే రద్దు చేయాల్సి వస్తుంది. ఉన్నది తమిళనాడు, ఒకవేళ కేరళ, ఆ రాష్ట్రాలు ఒప్పుకోలేదు అనుకోండి. ఏంటి 50% ఒప్పుకుంటే ఇంకా ఆ రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా కూడా ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అభ్యంతరం వాళ్ళు రాష్ట్రాలు 3 రాష్ట్రాలు చెప్తే అది ఆగిపోయే పరిస్థితి ఏమి ఉండదు. అందువలన 9లోకి 29 ఛాన్స్ ఉంటుంది. ఒక 5-6 నెలలు ముందు, లేకపోతే 5-6 నెలలు అటు తర్వాత అయినా. అంటే 29
జూన్ జూలైలో జరగాల్సింది 29 ఎండింగ్ లో అయినా జరగచ్చు, లేదా 29 జనవరిలో అయినా జరగచ్చు. అంటే 5 నెలల ముందు లేదా 5 నెలల తర్వాత అయినా జరగచ్చు. సో దాని ప్రకారం ప్లానింగ్ జరుగుతుంది అనేది నాకున్న సమాచారం బట్టి నేను చెప్తాను. రైట్. ఇక్కడ క్రిందటిసారి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించేశారు లోక్సభ, రాజ్యసభ రెండిట్లలో కూడా. ఆ బిల్లు ప్రకారం అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అన్నటువంటి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా ఇందులో 2 కోణాలు. ఒకటి, నియోజకవర్గాల పునర్విభజన జరగకపోవడం. జరగకపోతే రిజర్వేషన్ వర్తించదు. ఏం జరిగే అవకాశం ఉంది? మహిళా రిజర్వేషన్ అమలు చేస్తారు. జరగకపోయినా, అంటే పునర్విభజన జరగకపోయినా నియోజకవర్గాలది మహిళల రిజర్వేషన్ కి ఏం అభ్యంతరం ఉండదు. ఉన్న వాటికి మహిళల రిజర్వేషన్ ఇచ్చారు. ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఏ నియోజకవర్గాల్లో అనేది జనాభా శాఖలో లెక్క వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి 33% రిజర్వేషన్లు డీలిమిటేషన్ జరగకపోయినా కూడా రిజర్వేషన్లని డిక్లేర్ చేసేస్తారు. ఏముందట్లా ఉన్న వాటిల్లోనే ఏంటి అనేది డిసైడ్ అవుతుంది, ఇచ్చేస్తారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అది కూడా ఫాలో అవుతారు. అందువల్ల ఏం ఇబ్బంది అయితే ఏముండదు. దానివల్ల ఇబ్బంది అయితే ఏం రాదు. రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఇబ్బంది రాదు. జనాభా సేకరణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ మెజారిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఉంది అనేది తేలుతుంది. తేలినప్పుడు ఆ నియోజకవర్గాలు 33% అనేది నోటిపై ఇచ్చేస్తారు. పలానా నియోజకవర్గాలు అని చెప్పి పార్లమెంట్ చేస్తారు, అసెంబ్లీ చేస్తారు. రైట్. ఇక్కడే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయడం అనే దాంట్లో దక్షిణాది రాష్ట్రాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటిని ఏమైనా సెటరేట్ చేసే అవకాశం ఉంటుంది? అభ్యంతరాలు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ సంఖ్య తక్కువైపోతాయని కదా, జనాభా లెక్కను చూసుకుంటే కనుక. అది పెద్ద చర్చ ఉంది. ఎందుకంటే జనాభా తీసుకున్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక జనాభా ఉంది, మన జనాభా తక్కువ ఉంది. డీలిమిటేషన్ లో మన నియోజకవర్గాలు ఉన్నవే పోయే పరిస్థితి వస్తుంది అని. అందుకనే నేను మీకు ఏం చెప్తున్నానంటే డీలిమిటేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు అలా. అందువల్ల చెయ్యకుండానే ఎందుకు వివాదం తీసుకురావటం, మళ్ళీ దక్షిణాది వాళ్ళందరూ మాకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట రావటం, ఇవన్నీ ఎందుకని అనుకున్నప్పుడు అది చర్చ జరుగుతుంది, జోరుగానే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఉన్నవే పోయేటట్టున్నాయి డీలిమిటేషన్ జరిగితే. సో అక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది, అది డీలిమిటేషన్ జరిగే అవకాశాలే లేవు అనేది నేను ఇందాక కూడా అదే అంటున్నాను, జరగచ్చు జరగకపోవచ్చు అని. నాకున్న బీజేపీ నాయకులు చెప్పిన ఏంటంటే డీలిమిటేషన్ ఉండకపోవచ్చు అనే చెప్తున్నారు వాళ్ళు ఇప్పటి వరకు. లేదు, ఓన్లీ జనాభా సేకరణ నోటిఫికేషన్ అయింది, దాని తర్వాత వెళ్ళిపోతారు. ఒక 6 నెలల ముందు రద్దు చేయొచ్చు, లేదంటే అవతలి తీసుకెళ్లి కూడా జరపచ్చు. ఇది ఆ రాష్ట్రాలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది చెప్తున్నారు. అందువల్ల ఆ ఇబ్బంది అయితే ఉండదు. డీలిమిటేషన్ చేయాలని ఏముందిలేండి. ఇప్పుడు ఇది దాని వలన ఏంటి ప్రయోజనం ప్రజలకు? ఇంకా అవినీతి పెరుగుతుంది. వాడెవడో వస్తాడు, నియోజకవర్గాలు పెరిగితే వాడు వచ్చి నేను సంపాదించుకోవాలా, వాడు ఖర్చు పెడతాడు, నేను సంపాదించుకోవాలంటాడు. అవినీతికి తావు ఇవ్వడమే. రాజకీయ పోస్టులు పెరిగే కొద్దీ అవినీతికి తావు ఇవ్వడమే. ఎందుకు ఇవ్వాలండి? నాకు అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడున్న పరిపాలనలో ఎంపీలు అందుబాటులో ఉంటున్నారా? లేదు. జనాభా తక్కువ ఉన్న ఎంపీలు అందుబాటులో ఉంటున్నారా? ఉండరు. ప్రజలు వెళ్ళి అడిగితే వెళ్ళి సమస్యల మీద వెళ్ళి కలిస్తే నెరవేరుతున్నాయా? పోనీ కలవడానికి సమయం ఇస్తున్నారా? అలాగే ఉన్నారు. ఇంకా రేపు ఇంకొకటి వస్తాడు, మూడు రోజులు 4 అయితే అనుకోండి, వాడు ఇంకా సంపాదించుకునే ప్రయత్నం చేయడం తప్ప, ఇందులో నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అంటే అవినీతి పెరగడం తప్ప, ఈ డీలిమిటేషన్ వల్ల వాళ్ళ పోస్టులు పెంచుకొని ఇంకా అవినీతికి తావిచ్చేటువంటి పరిస్థితి తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం అయితే ఉండదని నేను. రైట్. మరొకటి, బీహార్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ మారిపోయింది. అందులో ఒకటి, నితీష్ కుమార్ రాజీనామా చేసి ఏకంగా రాజ్యసభతో పాటు రాజీనామా, ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఈ పరిణామాలను ఎలాగ చూడాలి? ఇది ఎన్నికల ముందు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ
ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినా కూడా మాట తప్పకూడదని ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన కూడా అవకాశం తీసుకున్నాడు, అంచనా వేస్తున్నాడు. అరే ఇప్పుడు నా ఏజ్ అయిపోయింది, నా కొడుకు భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్, కొడుకు రాజకీయాల్లో లేడు, బీజేపీ మెజారిటీ ఉంది, ఇప్పుడు ఏదైనా అనుకున్నా కూడా అసెంబ్లీలో వాళ్ళు ఏదైనా బీజేపీ వాళ్ళు ఒకవేళ నితీష్ కుమార్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చేయదంటే వాళ్ళు ఇది చేసేస్తాడు, మెజారిటీ ఉంది. సో అవమాన పాలవుతాడు. ఇంకా ఏమైనా ఉండే కొద్ది తెలివిగా అతను తప్పుకొని కేంద్రానికి వెళ్ళిపోవడం, దానివల్ల ఇప్పుడు ఏమైపోతుందంటే రాజకీయాల్లో లేని కొడుకు అవకాశం వస్తుంది. ఇలాంటి రాదు కదా, ఎట్లా వస్తుంది? ఆయన ముఖ్యమంత్రి కంటే ఏం చేయగలుగుతాడు? మళ్ళా డిప్యూటీ సీఎం ఇవ్వగలుగుతాడా? తండ్రిగా ఉన్న కొడుకు ఇవ్వలేడు. అందువల్ల ఇప్పుడు ఆయన రాజీనామా చేశాడు. రేపు పొద్దున ఆయన అసెంబ్లీకి కొడుకు పోటీ చేస్తాడు, ఆయన డిప్యూటీ సీఎం చేస్తారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం చేస్తారు ఆయన. ఈయనేమో కేంద్రానికి వెళ్తాడు, కేంద్రంలో ఖచ్చితంగా ఏదో మంత్రి పదవి ఇస్తారు, ప్రశాంతంగా ఉంటాడు. రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బీజేపీ పరిపాలన జరుగుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక రకంగా రాష్ట్రానికి మేలే కదా. బీజేపీ పరిపాలనలోకి రావటం వలన కేంద్రంలో కూడా బీజేపీ ఉండటం, ఈయన కేంద్ర మంత్రిగా ఉండటం, ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు దేశంలో అత్యధికంగా వెనుకబడినటువంటి రాష్ట్రం బీహారు. చదువులో లేదు, ఆర్థికంగా లేదు, పేదరికం ఇంకా ఈ వాళ్ళకి 75% పేదరికం ఉంది అక్కడ. సో దాన్ని బాగుపరచాలి అంటే కనుక బీజేపీ మరి నితీష్ కుమార్ ఇద్దరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అంటే వాస్తవంగా ఈక్వేషన్స్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి జట్టు కట్టినప్పుడు ఇంతకుముందు ఇదే నితీష్ కుమార్ ఎలాంటి గొళ్ళాలు పెట్టగలడో తెలుసు మనకి. ఉన్నట్టుండి లాలూ ప్రసాద్తో కలవడం కానీ అట్లాంటిది. అలాంటి వ్యక్తిని ఇప్పుడు బలవంతంగా అట్లాగా మార్చినట్ట, ఆయనంతటా ఆయన విల్లింగ్ఫుల్గా మారినట్ట. అందులో అసలు ఇప్పుడు కీ పొజిషన్ మోడీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భంలో ఆయన చంద్రబాబు లేకపోతే ప్రభుత్వమే కూలుతుందన్నటువంటి సిచ్యుయేషన్లో ఆయన్ని మారడం ఆయన విల్లింగ్ఫుల్గా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా? బీజేపీ ప్రెషర్ చేస్తే కనుక రేపు కూటమికే దెబ్బ కదా, ఏమవుతుంది అనుకోవాలి? ఇక్కడ బీజేపీ ప్రెజర్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు బీజేపీ ముందు ఎన్నికల ముందే నువ్వే ముఖ్యమంత్రి అయ్యా బాబు అని చెప్పారు, ఆయనకి అవకాశం ఇచ్చారు, మెజారిటీ సీట్లు ఉన్నా. కేవలం బీజేపీ సీట్లతోనే పరిపాలన చేయొచ్చు. ఆయన కలుపుకున్న ఇప్పుడు ఆయన కూడా ఆయన మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఇప్పుడైతే ఏం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. నితీష్ కుమార్ సంబంధించిన వాళ్ళందరూ ఎవరు అక్కడ ఒక్కరు కూడా వ్యతిరేకించేవారు లేదు బీజేపీని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదు. కేంద్రానికి వచ్చే ముప్పు ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒకవేళ మాట తప్పితే ముప్పు వస్తుందేమో అనుకుంటే ఏమీ రాదు. చంద్రబాబు నాయుడు ఏమన్నా తోక తిప్పితే వాళ్ళు ఎలా సర్దుబాటు చేసుకోవాలో, ఎవరెవరు వాళ్ళతో టచ్లో ఉన్నారో, ఆ ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, పడిపోయే పరిస్థితి ఇవాళ రాజకీయాలు లేదు. అంత స్ట్రాంగ్ గా ఇవాళ బీజేపీ ఉంది. ఎవరినైనా మేనేజ్ చేయగలిగినటువంటి శక్తి ఆ పార్టీకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయనే తెలివిగా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు, అలాగే మెజారిటీ సీట్లు వచ్చినటువంటి ఆ పార్టీని కాదని తన సీట్లో కూర్చోవడం ఎందుకు, ప్రజా అభిప్రాయాన్ని గౌరవిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనూ రాష్ట్ర అభివృద్ధి అన్నిటికంటే మించి దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ అవకాశం బీజేపీకి ఇచ్చి తను తప్పుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వయసులో ఇంకా ఆయన తిరిగి రాష్ట్రంలో చేసేది లేకపోతే పట్టించుకునేది అంత సమయం ఇవ్వలేడు, అంత శక్తి లేదు. తో ఒక యంగ్స్టర్ అంటే పార్టీ బీజేపీ నుంచి సీఎం అయితే కనుక ఆ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేది కూడా ఉండొచ్చు. ఒత్తిడి అయితే ఏమి లేదని నేను. కానీ బీజేపీ దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి ధైర్యం అనాలా, తెగింపు అనాలా, లేదా ప్రత్యర్థుల భాషలో అహంకారపూరిత పొగరనాలా, భారీ నిర్ణయాలే తీసుకుంటుంది. ఇప్పుడు లైక్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో సుదీర్ఘకాలం పార్టీని నడిపించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్,
వసుంధర రాజ్యాలను పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. అట్లాగే సరే ఒరిస్సా మొన్ననే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీహార్లో బీజేపీనే అధికారం తీసుకుంటోంది. ఇలాంటి సిచ్యుయేషను అంటే దేశవ్యాప్తంగా బీజేపీ తన ముద్ర వేసుకునే క్రమంలో ఓ ప్రయోగాలు చేస్తోంది. అనేక మందిని కొత్త కొత్త వాళ్ళకి సీఎం పదవులు అది ఇస్తోంది. ఇది సరిగ్గా నడిస్తే ఓకే, పార్టీ ఇక నెక్స్ట్ ఫ్యూచర్కి తిరిగి ఉండదు. కానీ తేడా వస్తే మళ్ళీ అతిపెద్ద సంక్షోభంలోకి పడే పరిస్థితి ఉంటుంది కదా. అది చూసి ఆలోచించిన నిర్ణయం తీసుకుంటుంది అనుకోవాలి. ఇంకోటి నితీష్ కుమార్ లాంటి వాడికి అక్కడ ఫేస్ వాల్యూ అక్కడ ముఖ్యం. నితీష్ అందుకని వదులుకోలేక అన్నిసార్లు అటు ఇటు జంప్ చేసినా సరే మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి ఫేస్గా పెట్టి అక్కడికి వెళ్ళింది. ఆయన్ని పక్కన పెట్టి ఏ సమ్రాట్ చౌదరిని ఫేస్ ముందు పెట్టి నడిపించి సక్సెస్ అవుతుందా బీజేపీ? మీరు అంటున్న మాట నిజమే. కాకపోతే ఏంటంటే కేంద్ర బీజేపీ కూడా ఒక వ్యూహం ఉంటది కదా. వాళ్ళ లక్ష్యం ఏంటి? అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలి. ఈ ఒక్కొక్క రాష్ట్రం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా అభివృద్ధి దృష్టి చేయండి, మేము అవినీతి లేదు, మా దగ్గర కేంద్రంలో అభివృద్ధి చేస్తున్నాము, ఇదిగో చూడు ఇవన్నీ చేస్తున్నాము, అలాగే అందరినీ కలుపుకొని పోతున్నాము అనేటువంటిది చెబుతూ ముందుకెళ్తున్నారు. కేంద్రాన్ని తప్పుపట్టే విధంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు ఇది రాష్ట్ర ఈ దేశానికి అని చెప్పే విధంగా ఏమైనా అంశాలు ఉన్నాయంటే ఏమీ లేవు. విదేశాంగ విధానం కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా వేస్తున్నారు. అన్ని దేశాలతో సఖ్యత పాటిస్తున్నారు. దేశ అభివృద్ధి విషయంలో ఇప్పుడు మనం 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వచ్చి ఇంకా 1వ స్థానానికి రావాలనే ప్రయత్నాలు ఆర్థికంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎంత ప్రజలు గమనిస్తున్నారు కదా. గమనిస్తున్నప్పుడు బీజేపీ పరిపాలన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. విమర్శలు చేసే వాళ్ళ సంఖ్య చిన్న విషయాల్లో కూడా విమర్శలు చేస్తుంటారు. ఏమి లేకపోయినా ఉందని క్రియేట్ చేస్తుంటారు అంతే తప్ప కామన్ పీపుల్ తీసుకున్నప్పుడు ఎవరు వ్యతిరేకించడం లేదు పార్టీని. అంటేటప్పుడు పార్టీ డెవలప్ చేసుకోవాలనుకోవడం ఏం తప్పు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మనం వ్యతిరేకం, ప్రాంతీయ పార్టీలు తొక్కిపెట్టి బీజేపీకి వస్తుంది అధికారానికి అన్ని రాష్ట్రాలు రావాలని చెప్తుందని ఒక ఆరోపణ ఉంది. నేను క్వశ్చన్ చేస్తాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో చెప్పుకోవడానికి ఎక్కడన్నా ఒక అవినీతి ఒక స్కామ్ ఏమైనా ఉందా? ఎంత జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు రాష్ట్రాల్లో, భయంతో చేస్తున్నారు. అదే ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లో ఎంత పెద్ద అవినీతులు జరుగుతున్నాయి అసలు ఊహించలేం కదా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేశారు కదా. మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం. ఉదాహరణకు తమిళనాడు పరిస్థితి ఏంటి? ఒక కేరళ మాత్రం ఓకే సిద్ధాంతపరంగా కమ్యూనిజం వచ్చింది కదా, గోల్డ్ ఇవన్నీ కూడా అక్కడ కూడా వచ్చింది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద చెడ్డ పేరైతే రాలేదు. 1-2 అంశాలు తప్ప. ఇంకా నీకు ఇక్కడ ఇలాంటి పరిపాలన చేస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? రావాలని కోరుకుంటారు, ఏం వ్యతిరేకించడం లేదు. వాళ్ళ వ్యూహం వాళ్ళది. ఇప్పుడు ఒక బలంగా బలపడాలి, దేశాన్ని పరిపాలించాలి, ఈ శత్రు దేశాల నుంచి కాపాడుకోవాలి అనేటువంటిది ఇంపార్టెంట్. అలాగే రాను ఈ మత పోకడలు కూడా ఈ దేశానికి ప్రమాదకరంగా మారాయి. టెర్రరిజం పెరిగిపోతున్నది, షెల్టర్ ఇస్తున్నారు, దీని నుంచి కాపాడుకోవాలని తపన పడుతూ ఈ దేశాన్ని పరిపాలన సాగిస్తూ ఉంటే ఇప్పుడు అందరు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? మరి బీజేపీ పరిపాలన లేకపోతే ఈ దేశం పరిస్థితి ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఎవరు పరిపాలిస్తారు ఇక్కడ, అన్య మతస్థులు వచ్చి పరిపాలనలోకి వచ్చేస్తే అసలు బతకనిస్తారా ఇక్కడ అనేది ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ ఈ దేశానికి ప్రమాదం లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బీజేపీ పరిపాలన ఉండాలని ఎందుకంటున్నారు? ఇవాళ ప్రతి ఒక్కరు అదే మాట ఎందుకంటున్నారు? మన నోట్లోంచి ఆ మాటే వస్తున్నది కదా. అమ్మో బీజేపీ పరిపాలన లేకుంటే ఇప్పటికి ఏమైపోయేమో అని. చూశారు కదా ఇక్కడ హైదరాబాద్ లో మరి ఇరాన్ కుమేని చనిపోతే ఇక్కడ ర్యాలీ చేశారు హైదరాబాద్ లో. ఏం చెప్పాలి చెప్పండి? రైట్. ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ ఎట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అట్లా స్ట్రాంగ్ పర్సన్.
ఇక్కడ అధికార మార్పిడి అవసరం ఉంది. అబ్బాయి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలన్నటువంటి కోరిక ఆయనకి ఉంది. ఇక్కడ ఏమన్నా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంటుందా? ఉంది. ఖచ్చితంగా లోకేష్ గారికి బహుశా ఉగాది లేదంటే ఇంకా కొంచెం సమయం తీసుకొని ఆయనకు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారని నేను అనుకుంటున్నాను. నాకున్న పక్కా సమాచారం మేరకి తను వెళ్ళి లోకేష్ గారు విడిగా వెళ్ళి అమిత్ షా గారితో కలిసిన ప్రధానమంత్రి గారితో కలిసినా కూడా తను లాయల్టీగా ఉంటాను, నాకు అవకాశం నేను తీసుకుంటే మీతోనే ఉంటాను అనేటువంటి విషయాలు చెప్పి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. తండ్రి గారితో డిస్కషన్ కూడా చేసుకున్నారు. చెప్పలేము ఏ టైంలో. ఒకవేళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే, నేను కాస్త ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన ఏం ఆలోచిస్తుంటాడని చెప్తున్నా. యాక్చువల్గా ఆయన ఏం ఆలోచిస్తాడో నేను చెప్పలేకపోవచ్చు. మనము ఆయన మనసు ఎలా ఉంటుంది, ఏమో పార్టీ పరిస్థితి ఏమవుతుందో, కుమారుడికి అధికారంలోకి వస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో పార్టీ బలహీనపడితే ఎలాగా అనేది ఏమైనా ఆలోచిస్తుంటే తప్ప లేకపోతే ఏ అడ్డంకులు లేవు. ఖచ్చితంగా ఆయనకి అవకాశం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది లోకేష్ గారికి అవకాశం రావాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ శాతం మంది చూస్తున్నాం కదా. అసెంబ్లీలు కానీ బయట కానీ ఎన్షియల్ మంత్రులు, సీనియర్ పార్టీ నాయకులు లోకేష్ ను పొగుడుతున్నారు, లోకేష్ వెళ్ళి కలుస్తున్నారు. అంటే ట్రెండ్ మారిపోయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి అపాయింట్మెంట్ ఒక ఎన్ఆర్ఐ, నేను వీడియో చూశాను, ఏదో ఇష్యూ మీద కలవాలి సాఫ్ట్వేర్ సంబంధించి అని అపాయింట్మెంట్ అడిగితే ఆ అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళకి 22 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు అపాయింట్మెంట్ కోసం. అయినా కూడా అపాయింట్మెంట్ దొరకలే. అతను ఆవేదన చెప్పలేక చంపుకోలేక బయటికి చెప్పేసాడు, వీడియో రిలీజ్ చేశాడు. అంటే అంత డిమాండ్ ఉంది అతనికి. అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేడు, అంత బిజీగా ఉంటున్నాడు. సరే బిజీగా ఉంటున్నాడు అంటే పిల్ల చెట్టాలు కూడా ఉన్నాయనుకోండి, క్రికెట్ ఆడి పోతాడు. ఎవడో సినిమా యాక్టరు, అది క్రికెట్ ఆయనకు సంబంధించిన కొడుకు బాంబేలో పెళ్ళైతే ఈయన పోయాడు ఫ్యామిలీతో. ఇలాంటివి ఉంటాయి, పర్సనల్ వ్యక్తిగతం కూడా ఉంటాయి, సరదాలు పోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకున్న అంటే లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చాము, మీరు అనుకుంటున్నారేమో మీ మీద ఆధారం మేము ఉన్నామని, అలా ఏమనుకోకండి, కలిసే ఉందాము, రేపు 29లో మాకు అవకాశం ఇవ్వాలి, మీకు ఇవ్వము, ఇప్పుడు మీకు ఇచ్చాము నెక్స్ట్ మీకు ఇవ్వము, మీరు మాతో ఉండాలి. మేము అంటే ఎవరు? జనసేన, బీజేపీ. సో మాకు వదిలిపెట్టాలి. ఒకవేళ మీరు ఇప్పుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి, మాకే వెళ్ళంటే అభ్యంతరం లేదు. కానీ 29లో అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ 34లో అవకాశం ఇస్తాం, అంతవరకు వెయిట్ చేయాలి అనేటువంటి సిగ్నల్స్ చర్చలు జరిగినట్టు నాకు సమాచారం ఉంది. దాని విషయంలోనే తండ్రి కొడుకులు విడివిడిగా వెళ్ళి పలుమార్లు ఏదో ఊరికే బయట కోడింగ్లు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు, వాటిని చర్చించారు. అసలు అవన్నీ ఏం కాదు, రాజకీయాలు ఎక్కువ మాట్లాడొచ్చారు. ఒక కన్క్లూజన్ అయితే వచ్చి ఉన్నారు. ఇంకా మనం వాళ్ళతో వివాదం పెట్టుకుంటే 29లో కూడా ఇబ్బంది పడతాము, వదిలేద్దాము అని. సరే బీజేపీ లక్ష్యం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిని చేసి తీరాలి. ఉన్న వాళ్ళలో ఎవరు బీజేపీలో ఎవరు లేరు. ఏదో ముందు ఆశ పెట్టుకున్నారు కన్నా లక్ష్మణ్ మీద, ఆయన తప్పు చేశాడు పోయాడు. వీర్రాజు ఆశ పెట్టుకున్నారు, ఆయన తప్పు చేశాడు పక్కన పెట్టారు. ఇంకా ఎవరున్నారు ఆ స్థాయిలో? గుర్తింపు, జనంలో గుర్తింపు ఎవరు లేరు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటి, గుర్తింపు తెచ్చుకున్నాడు, కాపు సామాజిక వర్గం. రెండోది మన కంట్రోల్లో ఉంటున్నాడు. అంటే కేంద్రంలోని బీజేపీకి తెలియకుండా అతను ఏ విషయం చేయటం లేదు, ఏది కూడా వాళ్ళకి చెప్పి ఏదైనా చేస్తున్నాడు ఇవాళ వరకు. అలాగే వాళ్ళు ఆయనకు ఏమి సలహా ఇచ్చారంటే, అడ్మినిస్ట్రేషన్ సాధించి నువ్వు దాని దృష్టి పెట్టు, ఇంతవరకు పెట్టలేదు, ఇప్పుడు పెట్టు. మనకు కనిపించింది కళ్ళకు చాలా పెట్టాడు, ఆఫీసర్లు పిలిపించుకుంటాడు. నాకున్న సమాచారం మేరకు
అన్ని చట్టాలు, వ్యవహారాలు, డిపార్ట్మెంట్లు, ఏ డిపార్ట్మెంట్ అన్ని కూడా అవగాహనలోకి తీసుకున్నాడు. వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పనిచేస్తున్నాడు. తను కూడా వెళ్తున్నాడు. అభివృద్ధి విషయంలో ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా సడన్ గా ఫలానా చోట ఇబ్బంది పడుతున్నారంటే ఎంబడే శాంక్షన్ చేయించడము, అక్కడ నిధులు లేకపోయినా నిధులు క్రియేట్ అంటే ఏ రూపంలో వచ్చేటట్టు చేయడము, అంటే ఆ చొరవ కనిపిస్తుంది. రెండోది ఏం కనిపిస్తున్నది మీకు ఇక్కడ, ఇంత ఒక సంవత్సరం పాటు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ పిలిపించుకొని మనం ఈ పని చేద్దాం, ఈ పని చేయకూడదు, ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే లేదు. బీజేపీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడలే లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఏదైనా పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ తెలుసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు పనిగా మాట్లాడుతున్నారు, బీజేపీ మాధవ్ గారిని పిలుస్తున్నారు, లేదా సత్యకుమార్ యాదవ్ని పిలుస్తున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే 3 పార్టీలు అటెండ్ అవుతున్నారు, 3 వేదికల మీద కనపడుతుంది. మారిపోయిందే లేదా సీన్? ఎందుకు మారిపోయింది అంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం అయ్యని చెప్పాలని చెప్పింది. అయ్యా బాబు, నీ సొంతంగా ఇది, నువ్వు అలా నడుపుకుంటే నువ్వు మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే మా నిర్ణయాలు మేము తీసుకోవాల్సి వస్తుంది. కొంత మార్పు కనిపిస్తుంది. ఇంకా ఉంది. అయితే ఈ లో క్యాడర్లోకి వచ్చినప్పుడు, కార్యకర్తల స్థాయికి వచ్చినప్పుడు జిల్లాల్లో పనులు జరగటం లేదు. అంటే ఏమైనా ఇబ్బందులు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుగుదేశం వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వింటున్నారు, కానీ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తే వినటం లేదు. అలాగే కలెక్టర్లు కూడా అంతే, వీళ్ళు చెప్తే వినటం లేదు, వాళ్ళు చెప్తే వింటున్నారు. అది కొంత బీజేపీకి జనసేనకి ఇబ్బందికరం ఉంది. నిన్ననే ఒక ఆయన జనసేన లీడర్ చెప్పాడు, కింది స్థాయిలో మా పనులు జరగటం లేదు, అయినా కూడా మేము కూటమిలో ఉన్నాము కాబట్టి ఓపికతో ఉంటున్నాము, వేచి చూస్తాము అంటున్నారు. ఎందుకు వేచి చూస్తామంటున్నారు? 29 మనకే అవకాశం వస్తుంది అనే అనేటువంటి సిగ్నల్ వెళ్ళింది కాబట్టి ఉంటున్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పరిస్థితి. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. అది ఏ విధమైనటువంటి అడుగులు అవుతాయి అన్నది భవిష్యత్ తేల్చాల్సి ఉంది.